మన ప్రభువును ప్రియరక్షకుడును అయిన యేసుక్రీస్తు ఘనమైనటువంటి నామమును బట్టి దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభు పేరిట నా హృదయపూర్వక వందనాలు సమర్పిస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి ఇంతవరకు ఆయన యొక్క సజీవమైన రెక్కల నీడలో దేవుడు మనల్ని అందరినీ కాచి కాపాడి సంరక్షించి సజీవులుగా కాపాడినటువంటి దేవునికే మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, సియోను స్వరం అనే టీవీ ప్రేక్షకులైనటువంటి మీ అందరికీ కూడా మరి సియోను సావాసం నిజామాబాదు సంఘము తరపున పరిచర్యల తరపున ప్రేమతో మేము మిమ్మల్ని ఆహ్వానిస్తూ మీ అందరినీ కూడా ప్రభు పేరిట నేను ఆశీర్వదిస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారండి? బాగున్నారుగా? ఈ 2023వ సంవత్సరం డిసెంబర్ మాసంలో మనమందరము ఉంటూ ఉన్నాం. ఈ డిసెంబర్ నెలలో ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పండగ వాతావరణము మనకు ప్రభు అనుగ్రహించాడు. ముందుగా మీ అందరికీ నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పేరిట క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభములు మీకు ప్రకటిస్తూ ఉన్నాను. మీకును మీ కుటుంబ సభ్యులకును యేసుక్రీస్తు పేరిట నేను క్రిస్మస్ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. మీరంతా కూడా బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ కూడా మరి ఈ సమయం ముందు టీవీలో వర్తమానాన్ని వినటానికి టీవీ ముందు కూర్చున్న మీతో దేవుడు మనందరితో కూడా మాట్లాడునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మీ అక్కరలు అవసరతలన్నీ కూడా నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తీర్చునుగాక. ఈ పరిచర్యలలో భాగంగా సియోను స్వరం అనే టీవీ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి సియోను సావాసం సంఘ బిడ్డలకు యేసుక్రీస్తు పేరట వారికి ప్రత్యేకమైన నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్ములను మీ కుటుంబాన్ని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ప్రియులారా, క్రమం తప్పకుండా గత అనేక మాసములుగా ఈ యొక్క దైవ వర్తమానాలను వింటూ ఆధ్యాత్మిక శారీరక స్వస్థతలు పొందుతున్నటువంటి మీ అందరికీ కూడా నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పేరట మరొకసారి నేను మీకు కృతజ్ఞతలు వందనాలు సమర్పిస్తూ ఉన్నాను. ప్రియులారా, మీరు పొందుతున్నటువంటి మేలులను ఉపకారములను వెనువెంటనే మాతో మీరు పంచుకోవాలని నేను ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. దయచేసి మేలు పొందిన వెంటనే లేదా మీ ప్రార్థన అవసరతలు దయచేసి మాతో మీరు పంచుకోవాలని నేను ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. మరి మా యొక్క ఫోన్ నెంబర్లు ఆ టీవీలో స్క్రోల్లో పైన కానీ కింద కానీ మరి మీకు ప్రసారం చేయబడుతూ ఉన్నవి. దయచేసి వాటి వివరాలను మరి మీరు తెలుసుకొని ఆ ఫోన్ నంబర్కి మీరు నన్ను సంప్రదించాలని, కాంటాక్ట్ అవ్వాలని నేను ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. కనుక ఈ సమయం మందు మరి ప్రత్యేకంగా ఈ క్రిస్మస్ వేళలో క్రిస్మస్ వర్తమానాలను అనేక మంది దైవజనుల ద్వారా, అనేక మంది గొప్ప గొప్ప అభిషక్తుల ద్వారా, మరి ఎన్నో టీవీ ఛానల్స్ ద్వారా మనము ఈ యొక్క దైవ వర్తమానాలను వింటూ ఉన్నాం, క్రిస్మస్ సందేశాలను వింటూ ఉన్నాం. కనుక ఈ సమయమందు ఈరోజు కూడా నేను మీతో క్రిస్మస్ సందేశాలని పంచుకోవడానికి మీ ముందుకు వచ్చాను. దేవుడు నన్ను నడిపించాడు. మరి అట్టి దేవాతి దేవునికి నేను ఎంతో వందనాలు సమర్పిస్తూ ఉన్నాను. దైవ వర్తమానాన్ని వినక ముందుగా మరి దయచేసి మనం అందరము ప్రార్థన చేసుకొని దైవ వర్తమానంలోనికి వెళ్దాము. నాతో పాటు ప్రార్థనలో మీరు ఏకీభవించాలని నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రేమ స్వరూపుడవగు తండ్రి, వందనాలు సమర్పిస్తూ ఉన్నాం, స్తోత్రములు కృతజ్ఞతలు సమర్పిస్తూ ఉంటున్నాం. ప్రభా, ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో టీవీ ద్వారా దైవ వర్తమానాలను వినడానికి కృప చూపుతున్నావు ప్రభా. మరి గడిచిన అనేక మాసముల నుండి ప్రతి వారం క్రమం తప్పకుండా టీవీలో వర్తమానాలు వినడానికి మీరు చూపిన కృపను బట్టి స్తుతులు. టీవీ వర్తమానం వినడానికి ఆసక్తి చూపి టీవీ ముందు కూర్చున్న బిడ్డలను ప్రత్యేకంగా నువ్వు దర్శించండి. ఈ మాటలు వింటుండగానే వారి హృదయాల్లో, వారి మనస్సుల్లో, వారి శరీరాల్లో, వారి కుటుంబాల్లో, వారు నివసించే గృహాల్లో, వారు పనిచేసే స్థలములో దేవాన్ని అద్భుతం చేయమని వేడుకుంటూ ఉన్నాను. ప్రియ బిడ్డలు ఏ సమస్యలతో సతమతమగుతున్నారో ఇప్పుడే యేసు నామమున ప్రతి బిడ్డ యొక్క సమస్య తీర్చబడును గాక. తండ్రి, నీకు వందనాలు. మీ నామమున ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది. ప్రార్థనకు అసాధ్యమైనది ఏది లేదంటున్నావు. ప్రార్థన పరిస్థితులను మార్చును అంటున్నావు తండ్రి. కనుక ఈ ప్రత్యేకమైన సమయంలో మొబైల్ ద్వారా యూట్యూబ్లోను టీవీలోను వర్తమానాలు వింటున్న బిడ్డలను యేసు నామమున ఆశీర్వదిస్తున్నాం. చిన్న బిడ్డలు, వృద్ధులు, బాలబాలికలు, యవన బిడ్డలు, స్త్రీ పురుషులందరినీ యేసు నామమున పేరు పేరు వరుసన దీవిస్తున్నాను. ప్రభా, కొంతమంది లేవలేని స్థితిలో ఉన్నారు.
మంచాన పడి ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నారు. ప్రభా, నా తండ్రి కృంగిపోయి ఉన్నారు. నా తండ్రి ఎవరి సహాయము పొందలేక అయ్యా నిస్సహాయపు స్థితిలో పడి ఉన్నారు. ఆ బిడ్డలతోనూ మాట్లాడండి. ఇప్పుడే ఆ బిడ్డలకు నీ ఆదరణ, నీ ఓదార్పు, నీ సన్నిధి ఆ బిడ్డలను ఆవరించునుగాక. యేసు నామములో బిడ్డలను నేను దీవిస్తూ ఉన్నాను. ఈ సమయమందు టీవీలో వర్తమానం వినడానికి మీ ముందుకు వచ్చాం. టీవీ ముందుకు వచ్చిన మమ్మల్ని అందరినీ దయగల స్థలాలకు అప్పగించుకుంటూ ఉన్నాం. పరిశుద్ధాత్మ చేత నింపి అభిషేకించండి. ఈ మాటలు వింటుండగానే అనేకుల జీవితాలు వెలిగించబడునుగాక, అనేకుల హృదయాల్లో గొప్ప ఆనందము కలిగి జీవించునుగాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీరు సాయం చేయండి. ముఖ్యంగా టీవీలో వర్తమానాన్ని అందించడానికి ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన సియోను సహవాస కుటుంబాలను ప్రత్యేకంగా నేను దీవిస్తూ ఉన్నాను. వారిని, వారి కుటుంబాలను, వారు చేస్తున్న ఉద్యోగములను మీరు దీవించి ఆశీర్వదించి వారి జీవితంలో అనేకమైన మేలులు, అద్భుతాలు, ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందమని నజరేయుడవగు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, గత అనేక సందర్భాల్లో మరి ముఖ్యంగా ఈ దినాల్లో మనము క్రిస్మస్ సందేశాలను క్రమం తప్పకుండా వింటూ ఉన్నాం. క్రిస్మస్ అనగానే మనందరి హృదయాల్లో, అందరి మనస్సుల్లో ఒక గొప్ప ఆనందము, ఒక గొప్ప సంతోషాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. మరి క్రిస్మస్ సందేశములను గత 2 వారాలలో కూడా మనం వింటూ వస్తూ ఉన్నాం. మరి అదే రీతిగా ఈరోజు కూడా ఈ క్రిస్మస్ సందేశములను నేను మీతో మరి పంచుకోవడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. మరి గత వారంలో యేసు యొక్క జననమును గురించి మనము మత్తయి సువార్తలో మనము కొన్ని విషయాలు ధ్యానం చేశాం. అదే రీతిగా ఈరోజు మరొక వర్తమానము యేసు జననమును గురించి వైద్యుడైన లూకా గారు రాసినటువంటి లూకా సువార్త 2వ అధ్యాయము మొదటి 7 వచనాలను మనం దయచేసి చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం ఉన్నట్లయితే మీరు తెరిచి చూడాలని మనవి చేస్తున్నాను, లేదా మీరు శ్రద్ధగా వినాలని నేను ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనక తన తొలిచూలి కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రముల వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పేరట మీ అందరికీ కూడా వందనాలు సమర్పిస్తూ ఉంటున్నాను. మరి ఈ జరిగిన విషయం క్రీస్తు పూర్వము 31 నుండి క్రీస్తు శకము 14 వరకు కూడా కైసరు ఔగుస్తు మరి రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించినట్టుగా మనకు చరిత్ర తెలియజేయచ్చు ఉన్నది. కైసరు ఔగుస్తు రోమా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న ఆ సమయంలో క్రీస్తు పూర్వము 31 నుండి క్రీస్తు శకము 14 వరకు కూడా రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. ప్రస్తుతము ఆ యొక్క రోమా సామ్రాజ్యము ఇది ఇటలీ దేశానికి రాజధాని కనుక ఈ కొత్త నిబంధన కాలంలో మధ్యధరా సముద్రానికి చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలన్నిటిని కూడా ఆనాడు రోమనులు జయించినట్టుగా మనకు చరిత్ర తెలియజేయచ్చు ఉంది. వారి యొక్క అధికారం చివరికి ఫ్రాన్స్, ఇంగ్లాండ్ వరకు కూడా దాదాపుగా అది వ్యాప్తి చెందింది, విస్తరించింది. వాళ్ళ యొక్క అధికారం మధ్యధరా సముద్రము చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి దేశమును వారు జయించడమే కాకుండా వారి యొక్క ఆధిపత్యము లేదా వారి యొక్క అధికారం విస్తరించింది, వ్యాపించినట్టుగా ఉన్నది. ఈ విధంగా వారి యొక్క సామ్రాజ్యము మరి యూరపు, ఉత్తర అమెరికా, ఉత్తర ఆఫ్రికా, మధ్య ప్రాచ్య దేశాలలో విస్తరించింది, వ్యాప్తి చెందింది. ఇలాగున రోమనులు జయించినటువంటి దేశాలలో ఇశ్రాయేలు, సిరియాలు కూడా ఉంటున్నవి. ఆ సమయంలో ఇశ్రాయేలు దేశాన్ని కూడా
ఆనాడు రోమనులు సిరియా దేశాన్ని కూడా వారు జయించినటువంటి మరి సందర్భాలు మనకు కనబడుతూ ఉంటున్నవి. అయితే ప్రియులారా, ఐగుస్తు ఉన్నటువంటి ఆ కాలములో మరి అతను తాను జయించినటువంటి దేశాలు అన్నిటి యొక్క పరిపాలనను ఆయన పునర్విభజింపజేసి ఆ ప్రాంతాలలో సరికొత్త జనాభా లెక్కలను తీసుకొని రమ్మని ఆయన ద్వారా ఆజ్ఞ అయినది. అదే మాట ఇక్కడ వ్రాయబడింది. ఆ దినములలో అనగా కైసర్ ఔగుస్తు పరిపాలన దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన పరిపాలించినటువంటి ఆ సమయంలో చుట్టుపక్కల ఉన్న ప్రతి దేశమును జయించాడు. అంత మాత్రమే కాకుండా దాన్ని స్వాధీనం చేసుకున్నాడు. దాని మీద ఆధిపత్యం అధికారం కలిగి ఉన్నాడు. అయితే అదే సమయంలో ఈ కైసరు ఔగుస్తు వలన ప్రజాసంఖ్య సర్వలోకమునకు అనగా ఆ దినములలో తాను ఎక్కడైతే ఏ ప్రాంతములో ఆయన అధికారం చేస్తూ ఉన్నాడో, ఏ దేశాలను మరి జయించినాడో ఆ దేశాలు ఆ ప్రాంతాలు అన్నమాట. కనుక సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. ప్రైజ్ ద లార్డ్. కనుక ప్రజాసంఖ్య వ్రాయవలనని ఆజ్ఞ అయినది. కాబట్టి ఈ యొక్క ప్రజాసంఖ్య దాదాపుగా క్రీస్తు పూర్వము 4లో ప్రారంభమైంది. ఇది యేసు జన్మించినటువంటి తేదీ అనగా మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనములో మనం చూసినట్లయితే రాజైన హేరోదు దినముల యందు అప్పుడు అన్నమాట. ఈ జనసంఖ్య క్రీస్తు శకం 6 నుండి 9 మధ్యలో కురేనియా సిరియా దేశానికి అధిపతిగా ఉన్నప్పుడు ముగిసింది. కాబట్టి ఈ యొక్క రాజు అనగా చక్రవర్తి ఆజ్ఞ ప్రకారముగా ప్రతివాడు లెక్కింపు నిమిత్తమై ప్రతివారు కూడా తమ తమ స్వగ్రామములకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఖచ్చితంగా దినముందు కలిగినది. కనుక అప్పుడు ప్రతివారు కూడా వారి వారి గ్రామాల నుండి, వారి వారి పట్టణముల నుండి, వారి వారి దేశముల నుండి, వారి సొంత గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామానికి వెళ్ళవలసినటువంటి పరిస్థితి. కాబట్టి అక్కడ వెళ్ళాలి. కాబట్టి అప్పుడు ఆ సమయం ముందు ఇక్కడ ఏం జరిగిందంటే 3వ వచనం, అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు. మరి యేసుక్రీస్తు వారి యొక్క తల్లిదండ్రులుగా పిలువబడుతున్నటువంటి యోసేపు మరియలు యోసేపు అయితే దావీదు గోత్రములోను వంశములోను పుట్టినటువంటి వాడు. మరి దావీదు ఈ యేసుక్రీస్తు కంటే ముందు దాదాపుగా 1000 సంవత్సరాల ముందు దావీదు పుట్టినాడు. దావీదు బెత్లెహేము గ్రామమునకు చెందినటువంటి వాడు. అందుకని ఇక్కడ ఆ యొక్క వివరణ లూకా గారు ఇక్కడ రాస్తూ ఉన్నాడు. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. ఆయన అంతకుముందు ఎక్కడున్నాడు, ఏ ప్రాంతంలో ఉన్నాడు అనగా నజరేత్ అనేది గలిలయలో ఉన్నది. గలిలయలోని నజరేతు నుండి యూదయలో బెత్లెహేము అనే గ్రామం. ఈ బెత్లెహేము యెరూషలేము పట్టణానికి దాదాపుగా కొద్ది దగ్గరలో ఒక 7-8 కిలోమీటర్ల దూరంలో ఉంటుందని మరి చరిత్ర, మరి గ్రంథాలు, లేకపోతే ఆ ఇశ్రాయేలు ఆ ప్రాంతానికి వెళ్ళినటువంటి వారు మరి చెప్పినటువంటి విషయాలు మనకి ఇక్కడ స్పష్టంగా తెలియజేయచ్చు ఉంది. కాబట్టి ఇక్కడ ఈ మాట ఎందుకు మరి అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది అనగా వాళ్ళ సొంత ఊరు బెత్లెహేము. ఈ ప్రజాసంఖ్య వ్రాయటానికి ఆజ్ఞ జారీ చేయడం జరిగింది. ప్రభుత్వం వారు ఏదైనా ఒక ఆజ్ఞ గనక జారీ చేస్తే దానికి ప్రతి ఒక్కరం కూడా మనమందరం కూడా లోబడాల్సిందే. ఈరోజు అందరూ ఆధార్ కార్డులు తీసుకోవాలంటే ఆధార్ కార్డులు తీసుకుంటున్నాం. ఏ ఇంట్లో ఎంతమంది ఉన్నారో ఆ జనాభా లెక్కలు చేర్చబడాలి అంటే మనము ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా కూడా మన సొంత ఊరికి వెళ్ళవలసిన పరిస్థితి గత కాలంలో మన దేశంలోను
మన ప్రాంతంలోను మన రాష్ట్రంలోను జరిగింది. అదేవిధంగా ఆనాడు కూడా ప్రజాసంఖ్య వ్రాయబడడానికి వెళ్ళినప్పుడు యోసేపు మరియలు గలిలయలోని నజరేతులో ఉన్నారు. ఈ వార్త తెలియగానే వారు యూదయలోని బెత్లెహేమునకు ఆ సంఖ్యలో వ్రాయబడడానికి బెత్లెహేము అనబడినటువంటి దావీదు ఊరికి వెళ్ళారంట. అంటే దావీదు గ్రామమే యోసేపు గ్రామం. యోసేపు కూడా దావీదు వంశములో నుండే, దావీదు గోత్రములో నుండే పుట్టినటువంటి వాడు గనుక వారి సొంత ఊరికి వెళ్ళినటువంటి పరిస్థితి ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. యూదయలోని బెత్లెహేము, ఈ బెత్లెహేం అనబడిన గ్రామము యూదయ అనగా ఒక జిల్లా అనుకుందాం. మరొక జిల్లా నుండి మరొక జిల్లాకు ఆయన రావటం జరిగింది, లేదా మరొక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి నడిపించబడినటువంటి సందర్భము ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. వారు అక్కడ ఉన్నప్పుడు ప్రియులారా, ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టినటువంటి సందర్భము ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. ప్రియులారా, ప్రభునందు ఈ విషయాలు మనము గమనించినట్లయితే బెత్లెహేమునకు వెళ్ళే సమయానికి యోసేపు తనకు ప్రదానము చేయబడినటువంటి మరి భార్య అయినటువంటి మరియను ఆయన అప్పటి వరకు కూడా ఆయన కూడినటువంటి సందర్భం అక్కడ లేదు. మత్తయి సువార్తలో 1వ అధ్యాయం 24-25 వచనములో మనం ఒక్క మాట చదువుకుందాం. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అనే పేరు పెట్టెను. చూడండి, ఇక్కడ యోసేపు, ఆయన గత వారంలో మనం విన్నాము, యోసేపు నీతిమంతుడు, యోసేపు మంచివాడు అని క్రిస్మస్ వర్తమానంలో మనం వింటూ ఉన్నాం. అదేవిధంగా యోసేపు తన యొక్క భార్య అయినటువంటి మరియను ఆ ఊరికి వచ్చేసరికంటే మరి ఆ ప్రాంతానికి వచ్చినప్పటికీ ఆమె ప్రసవ దినములు నిండెను గనుక వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను. ఇంతవరకు వారు బయట ప్రాంతంలోనే వారు ఉన్నారు, కానీ ఈ ప్రజాసంఖ్య వ్రాయవలనని అనడానికి, అది జరగడానికి దేవుని యొక్క ప్రణాళిక చూడండి. దేవుని యొక్క ఉద్దేశము యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చబడట కొరకై ఇక్కడ ఐగుస్తు రాజైనా అధిపతి అయినా ఎవరినైనా దేవుడు వాడుకుంటాడు కనుక ఇదంతా కూడా దేవుని ఉద్దేశం. కనుక ఈయన ద్వారా ఆజ్ఞ రావటము, వారు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము గ్రామమునకు రావటం. ప్రైజ్ ద లార్డ్. ఈ బెత్లెహేము అనేటువంటి గ్రామము లేదా నగరము లేదా పట్టణము ప్రపంచ దేశముల నలుమూలల నట్ట నడుమ సెంటర్ ప్లేసు ఆ బెత్లెహేము. యేసు క్రీస్తు వారు పుట్టిన ఆ స్థలం భూగోళానికి మధ్య ప్లేస్గా ఉంటున్నట్టుగా మనకు చరిత్ర చెబుతూ ఉంది. కనుక మరి వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైనటువంటి సహోదరుడా, మరి ఇటు సమయమందు మనం ఈ యొక్క వర్తమానాలను గనక మనం వినినట్లయితే జీవము కలిగినటువంటి దేవుని యొక్క మహాకృప చేత మరి యేసుక్రీస్తు వారిని ఎక్కడ పడుకోబెట్టారు? పొత్తి గుడ్డలతో చుట్టి సత్రముల వారికి స్థలము లేనందున, అనగా ఆ యొక్క ప్రజాసంఖ్య వ్రాయబడుట కొరకు ఆయా ప్రదేశాల నుండి, ఆయా గ్రామాల నుండి, ఆయా పట్టణాల నుండి ఈ చిన్న గ్రామం, కుగ్రామమైనటువంటి బెత్లెహేము గ్రామానికి అందరూ చేరుకున్నారు. సందడి ఎక్కువైపోయింది. వారికి స్థలము లేదు, నిలవడానికి కూర్చోడానికి ఏమండి అక్కడ స్థలము లేకుండా పోయింది. అందుకని అక్కడ వ్రాయబడి సత్రములో వారికి స్థలము లేనందున, వారికి స్థలము లేదంట. చూడండి, యేసుక్రీస్తు వారి విషయంలో మనం ఆలోచిస్తే ఆయన పుట్టినప్పటి నుండి యేసుక్రీస్తు వారు చనిపోయినంత వరకు కూడా ఏమి వ్రాయబడింది ఆయనను గురించి? సృష్టికర్త, రాజాతి రాజు, దేవాతి దేవుడు, మరి అలాంటి దేవుడు ఒక దీనుడుగా పుట్టడం జరిగింది. ఆయన మహారాజు. ఆయన పుట్టినప్పుడు దేవదూతలు సైతము భూమి మీదకి వచ్చినవి, దేవుని మహిమపరిచినవి. జ్ఞానులు సైతము
యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని ఆయనను రాజుగా పూజించడానికి వచ్చారు, ఆరాధించడానికి వచ్చారు. అలాంటి దేవుడు ఎక్కడ పుట్టాడండి? సత్రములో వారికి స్థలము లేనందున ఒక పశువుల తొట్టిలో పరుండబెట్టెను అని వ్రాయబడి ఉంది. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారు మహా గొప్ప దేవుడు, కానీ దీనుడుగా పశువుల తొట్టిలో పరుండబెట్టెను అని వ్రాయబడి ఉంది. ఎంత తగ్గించుకున్నాడండి చూడండి. ఇదంతా దేవుని యొక్క ఉద్దేశం. మత్తయి సువార్తలో 11:29 వ్రాయబడి ఉంది. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. మరి గొప్ప దేవుడు దీనుడుగా ఉన్నాడు. ఫిలిప్పీ రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో మనం చూసుకుంటాం. ఆ 5వ వచనం నుండి 7 వచనాల వరకు చూస్తే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కనుక ప్రియులారా, దేవాతి దేవుడు, సృష్టికర్త, భూమిని ఆకాశాన్ని కలగజేసినటువంటి దేవుడు దీనుడుగా పశువుల తొట్టిలో పడుకోబెట్టడం జరిగింది. సత్రముల వారికి స్థలము లేదు కనుక ఆ పశువుల తొట్టిలో పడుకోబెట్టినప్పుడు దేవుని మహిమ ఆ పశువుల తొట్టి మీదకి వచ్చింది. యేసు ప్రభు ఉన్నత స్థలానికి దేవుని మహిమ ఆకాశంలో నుండి వచ్చినట్టుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. మరి అదే విషయంలో యేసు ప్రభు ఒకసారి అంటాడు, నక్కలకు బొరియలుండును, ఆకాశ పక్షులకు గూళ్ళుండును, కానీ మనుష్య కుమారుడికి తలవాల్చుకోవడానికి భూమి మీద స్థలము లేదని మరొక సందర్భంలో దేవుడు తెలియజేశాడు. చూడండి, యేసుక్రీస్తు వారు పుట్టినప్పటి నుండి ఆయన 33.5 సంవత్సరాలు భూమి మీద బ్రతికి ఉన్నాడు. ఎప్పుడు కూడా ఏది కూడా నాది, నా స్వంతము, ఇది నా ఇల్లు, నా యొక్క ప్లేసు, నా స్థలము అని చెప్పేసి, ఇది నా ఊరు అని, నా పట్టణం అని, సృష్టికర్త సమస్తం ఆయనదే. యోహాను సువార్తలో రాయబడి ఉంది, సమస్తము ఆయన మూలంగా కలిగెను, కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలగలేదు అని సెలవిస్తున్నాడు. ప్రియులారా, సృష్టికర్త సమస్తము ఆయన మూలంగా కలిగింది అనగా ఈ కలిగినదంతా కూడా ఆయనదే, కానీ ఆయనకే భూమి మీద స్థలం ఇవ్వడం లేదండి. ఆ బెత్లెహేం గ్రామంలో ఎవ్వరు కూడా ఆయనను చేర్చుకోలేదు. యోసేపు మరియమ్మలను చూసి, అయ్యో ఇలాంటి సమస్యలు మాకొద్దు అని అంటే వారు మరియమ్మను చూసినప్పుడు అది ఒక సమస్యగానే వాళ్ళు పరిగణించినారు. కానీ ఎవరైతే ఒకవేళ మరి ఆమెను కనుక చేర్చుకున్నట్లయితే, ఏ ఇంట్లో అయితే చేర్చుకుంటే ఈరోజు ఆ ఇల్లు ప్రపంచానికే దీవెనకరంగా అందరూ చెప్పుకునే విధంగా ఉండేది. అందుకని ఎవరు చోటివ్వక ఎవరో ఒకరు కనికరం కలిగి మాకు ఆ పశువుల తొట్టి ఉంది, పశువుల పాక ఉంది అని చెప్పినప్పుడు ఒకవేళ బహుశా యోసేపు మరియమ్మను అక్కడికి తీసుకొని వెళ్ళుంటాడు. అందుకని ఆ మరియ ప్రసవించిన తర్వాత బాలుడైనటువంటి ఆ క్రీస్తును పశువుల తొట్టిలో ఒక పొత్తి గుడ్డలతో చుట్టి పశువుల తొట్టిలో పరుండబెట్టినట్టుగా ఇక్కడ వ్రాయబడి ఉంది. చూడండి, యేసుక్రీస్తు వారు గొప్ప దేవుడు, కానీ దీనుడుగా ఉన్నాడు. మరి దీనుడుగా ఉన్నటువంటి యేసును దేవుడు తిరిగి ఆయన మహారాజుగా, లోకాన్ని ఏలబోయేటువంటి రాజు, మరి నీలో నుండి వచ్చునని అనేక మంది ప్రవక్తలు మనకు ప్రవచించారు. యెషయా ప్రవక్త ప్రవచించాడు, లోకాన్ని ఏలబోయే రాజు వస్తాడని. మరి యెషయా ప్రవక్త కూడా మనకు 9వ అధ్యాయం యెషయా గ్రంథం 6-7 వచనాల్లో మనం అక్కడ చూడగలుగుతూ ఉన్నాం. ఆయన భుజముల మీద రాజ్యభారముండును అని దేవుడు అక్కడ ప్రవక్త ద్వారా తెలుపబడినటువంటి మాట. కనుక అలాంటి దేవుడు దీనుడుగా మరి పశువుల పాకలో జన్మించాల్సి వచ్చింది. ఆ పశువుల పాకలో ఉన్నటువంటి మరి ఆ క్రీస్తు పశువుల పాకలో జన్మించినప్పుడు ఆ పశువుల పాక అంతా కూడా దేవుని మహిమతో వెలిగించబడ్డది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మానవుని యొక్క జీవితము ఆ పశువుల పాకలాగానే ఉంది. పశువుల పాకలు ఏముంటుందండి? పశువులు ఉంటవి కదండి, శుభ్రత ఉండదు, వాటి పేడ ఉంటుంది, వాటి యొక్క మలమూత్రములు, ఈగలు, దోమలు అన్నీ కూడా ఉంటాయి. కానీ అలాంటి స్థలము దేవుడు ఏర్పరచుకున్నాడు. ఈరోజు మానవుని యొక్క హృదయం కూడా అలాగుననే ఉంది. ప్రియ సహోదరి, ఈ మాటలు వింటున్నటువంటి సహోదరుడా, ఈ మాటలు వింటున్నటువంటి నీవెవరైనా సరే, మానవుని యొక్క హృదయము ఎప్పుడైతే యేసుక్రీస్తును
ఆయన యందు విశ్వాసం ఉంచుతావో, ఆయనను యేసుక్రీస్తు దేవుడని నువ్వు నమ్ముతావో, నీ హృదయంలో ఆయన జన్మిస్తాడు. తప్పకుండా నీ హృదయం వెలిగించబడుతుంది. దేవుని మహిమ చేత నువ్వు నింపబడతావు. నీకు ఆనందము, సంతోషము కలుగుతుంది. మరి అలాంటి కృప మరి ప్రభువు నీకు ఇవ్వాలని ఈ వర్తమానం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన సహోదరి, ఇంతవరకు ఏదో ఆచార రీతిగా నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? ఆచార రీతిలోనే దేవుని యొద్దకు వెళ్తున్నావా? ఆచార పద్ధతిలోనే నువ్వు దేవుని కొలుస్తున్నావా? అలాంటి ఆచారం దేవునికి అక్కర్లేదు. కానీ నిజంగా దేవునికి నువ్వు భయపడి దేవుణ్ణి ఆరాధించినట్లయితే తప్పకుండా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అలాంటి కృపతో దేవుడు నిన్ను అత్యధికంగా నింపి ఆశీర్వదించును గాక. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవానికి స్తోత్రములు. ఈ లోకంలో నువ్వు దీనుడవుగా జన్మించినావు ప్రభువా. నా తండ్రి, దీనుడుగా నువ్వు బ్రతికినావు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడైన మాట విని వణుకుచుండునో నేను వారిని దృష్టించుచున్నానన్నావు కనుక ఈ సమయమందు ప్రభా, మరి పశువుల పాకలో నువ్వు జన్మించినట్టుగా యోసేపు మరియమ్మలను గురించి ప్రభా మేము వినిట్టున్నాం. యోసేపు మరియమ్మలు పశువుల తొట్టిలో ప్రభ క్రీస్తును పడుకోబెట్టినట్టుగా మేము వింటూ ఉన్నాం. ప్రభ, మానవుని యొక్క జీవితం ఈరోజు పశువుల పాక మాదిరిగా ఉంది. అలాంటి హృదయములలో నువ్వు జన్మించినట్లయితే ప్రభా, ఆ పశువుల పాకగా ఉంటున్నటువంటి ప్రతి వారి హృదయం యేసు నామములు వెలిగించబడును గాక. నూతనంగా ఈ మాటలు వింటూ దేవుని మీద విశ్వాసం ఉంచిన ప్రతి బిడ్డను ఇప్పుడే వారి హృదయము, వారి జీవితము, వారి కుటుంబము వెలిగించబడును గాక. నిజమైన ఆనందం వారికి అనుగురించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందమని టీవీలో వర్తమానం వింటూ ఉన్నటువంటి బిడ్డలను, వారి కుటుంబాలను ప్రత్యేకంగా నేను ఆశీర్వదిస్తున్నాను. మీరును పరలోకమును దీవించి మహిమ పొందమని, మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే మరొకసారి ఇలాంటి వర్తమానాలను విని మేమెంతో దీవించబడడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా సమాధానములు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సావాసం కూడి వచ్చిన మనందరికీ, లోకమందున్న సకల పరిశుద్ధులకును ఇప్పుడును సదాకాలము తోడై నీడయుండును గాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. ప్రభు చిత్తమైతే మరలా కలుసుకుందాం. అంతవరకు సెలవు.